హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి అండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు కరివేపాకు, మిరపకాయలు వచ్చేసి ఒక 30 అండి, పెద్ద గోలి అంత సైజు చింతపండు, చిన్నుల్లిపాయలు వచ్చేసి ఒక 30, అర టీ స్పూన్ జీలకర్ర, పావు కప్పు ధనియాలు, 1 టీ స్పూన్ శనగబ్యాళ్ళు, 1 టీ స్పూన్ మినపప్పు, నూనె, ఉప్పు. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడైన తర్వాత ధనియాలు, లో టు మీడియం ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు ఇలా దోరగా ఫ్రై అవ్వాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మిరపకాయలు, సిమ్లోనే వేపుకోండి, ఘాటు వస్తుంది. మిరపకాయలు ఇలా ఫ్రై అవ్వాలండి. తీసేసుకుందాం. తర్వాత 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ అండి. స్టవ్ సిమ్ చేసుకొని జీలకర్ర, మినపప్పు, శనగబ్యాళ్ళు వేసి ఓసారి కలిపి ఇలా 3 వంతులు వేగిన తర్వాత కరివేపాకండి, ఇవి కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత చింతపండు అండి, ఇది వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక స్టెయినర్ తీసుకొని ఒక గిన్నెలో నూనె వడకట్టాలండి. ఇలాంటి స్టెయినర్లో వేయడం వల్ల కిందికి నూనె వెళ్ళిపోతుంది, పైన కరివేపాకు ఈ పప్పు మిగులుతుంది. అది మిక్సీ పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలాంటి మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో ధనియాలు వేసుకోవాలండి. ఫస్ట్ ధనియాలు ఇలా మిక్సీ పట్టాలండి. తర్వాత వేపిన మిరపకాయలు, సాల్ట్ అండి వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి, రవ్వగా ఉండాలి. ఈ వడకట్టుకున్నాం కదా కరివేపాకు, ఈ మిశ్రమం కొంచెం కొంచెం దీంట్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత చిన్నులపాయలు, ఉప్పు ఇంకొంచెం వేస్తున్నానండి, సరిపోదు. ఈ టైంలో మీరు ఉప్పు అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
అంతా మిక్సీ పట్టిన తర్వాత అండి ఇలా వస్తుంది. ఇలా చూసుకోండి ఒకసారి ఇలా పట్టుకోవాలి. తర్వాత మనము వడకట్టాం గదా! కరివేపాకు అది వచ్చిన ఆయిల్ అండి. ఇందులోంచి ఒక టీ స్పూన్ మాత్రమే ఆయిల్ ఇందులో వేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇదిగోనండి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కరివేపాకు కారం పొడి రెడీ అండి. ఇది ఇడ్లీలో, దోసలో, అన్నం తాలింపులో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.